ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత సమస్యలు సర్వసాధారణమే కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒకటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు మీ సమస్యలు తొలగించుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరాయండి. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే కామెంట్ చేశారు ఫ్రెండ్స్. వారైతే వారి అమ్మాయికి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చూశారంటండి. ఎన్ని సంబంధాలు చూసినా సరే ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదంటండి. చూసి వెళ్ళిపోతున్నారంట. అమ్మాయి చూడటానికి చాలా బాగుంటుందంటండి. కానీ వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి సంబంధం అనేది క్యాన్సిల్ చేసేసుకుంటున్నారంట. వాళ్ళైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి. గురువుగారి గురించి తెలుసుకుని గురువుగారికి అయితే కాల్ చేశారంటండి. గురువుగారు అయితే వారి సమస్యలకు తగినట్టుగా పరిష్కార మార్గం అనేది చూపించారంట. అమ్మాయి జాతకంలో ఏవో చిన్న చిన్న దోషాలు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అని గురువుగారు అయితే మంచి పరిష్కారం చూపించారంటండి. ఇప్పుడైతే వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందంట. త్వరలోనే వివాహం కూడా జరగబోతుందంటండి. వారైతే కామెంట్ చేశారు. వారైతే కృతజ్ఞతలు తెలుపుకున్నారు మన వీడియో ద్వారా గురువుగారికి. కాబట్టి మీరు కూడా తప్పకుండా గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్య ఏదైనా సరే ఇట్టే పరిష్కరిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం, మన బాబాగారు ఏమంటున్నారంటే, ఈరోజైతే మన బాబాగారు చాలా సంతోషకరమైన వార్త తీసుకువచ్చారండి. ఈరోజు మన బాబాగారు చాలా ప్రత్యేకమైన వార్త చెప్తున్నారు. వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా వినండి. చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే చాలా మంచి మాటను నీకు చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు నీ కుటుంబంలోని వారి విషయాలు ఎన్నో నా ద్వారా తెలుసుకున్నావు. ఈరోజు ఇప్పుడు నీ గురించి నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ మాట తీరు, నీ బాధలు, నీ సంతోషం అన్నీ కూడా నీ గురించి నీకే తెలియజేయబోతున్నాను. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేము. అంత సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో నీకు చెప్పేటటువంటి మాటలు. నీ తండ్రి మీద నమ్మకంతో ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి. నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి తండ్రి పాదాలు. మరొక వైపు ధనం ఉన్న కుండ ఉంది. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా. వీటిలో ఏదైతే నువ్వు నిర్ణయించుకుంటావో ఇవి నీకు జీవితమంతా తోడుగా సమృద్ధిగా ఉండేలాగా ప్రసాదిస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు తెలివిగానే కోరుకుంటావు. ఎంతో చక్కటి ఆలోచన ఉంది నీకు. నీ జీవితమంతా సంతోషంగా గడిపేందుకు ఏది కావాలో అదే ఎంచుకుంటావమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా లభించేలా చేస్తాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం అయితే అందివ్వబోతున్నారండి. బాబాగారు ఒకవైపు ధనంతో ఉన్న కుండను, మరొక వైపు పాదాలను ఉంచారు. వీటిలో మీకు ఏది కావాలో అని బాబాగారైతే నిర్ణయించుకోమని చెబుతున్నారు. సాయి బిడ్డలం ఎవరమైనా సరే మనం కోరుకునేది సాయి తండ్రి యొక్క అనుగ్రహం. ఆయన ఆశీస్సులే మనం కోరుకుంటాము. ఎందుకంటే మనకి బాబాగారే కావాలి. బాబాగారు మనతో ఉంటే చాలు. కాబట్టి బాబాగారు పాదాలు ఆశ్రయించి మనం ఏం కోరుకుంటున్నామో, బాబా, మా ప్రతి కోరిక కూడా మీకు తెలుసు. మాకు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. మా ప్రతి కోరిక కూడా నెరవేర్చండి అని మనం బాబాని అడిగినప్పుడు మన సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏం చెబుతున్నారు అంటే, చూడు తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. బాబా మీరే కావాలి అన్న కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుంది. నాపై ఉన్న ఈ నమ్మకం, ఈ ప్రేమ ఎప్పుడూ కూడా నీకు జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. నువ్వు ఎంతో సంతోషంగా
నీతోనే ఉండమని అడిగావు కదా. అందుకే తల్లి, నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నేను నీ ఇంట ఉండేందుకు అందుకనే నీ వద్దకు వచ్చానమ్మా. బిడ్డా, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకామయిలా మారుతుంది. నీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నా సన్నిధిలా మారుతుంది. చూడు తల్లి, నీ హృదయం ఎప్పుడూ కూడా ఎలా ప్రశాంతంగా ఉంటుందో నీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథ అయితే తీసుకువచ్చారండి. బాబాగారు మనతో ఉంటే ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో, ఈ విషయాలను బాబాగారు చెప్పే కథ ద్వారా తెలుసుకుని అందులోని పరమార్థం తెలుసుకుందామండి. పూర్వం విశానపురం అనే నగరాన్ని నందివర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. మహారాజు ఎంతో తెలివైనవాడు, ఎంతో దైవభక్తి కలిగినవాడు కూడా. మహారాజు ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి భక్తితోటి ప్రేమతోటి పూజిస్తూ ఉండేవాడు. పరమేశ్వరుడు కలలో కనిపించి ఆ నందివర్ధనుడికి ఏమి చెప్పినా సరే అతను ఆ పనిని చేసేవారు. అతని భార్య, మిగతా వారందరూ కూడా కలలో భగవంతుడు చెప్పటమేమిటి, వాటిని మహారాజు పాటించటమేమిటి అని అందరూ కూడా అనుకునేవారు. మహారాజుకి దైవాన్ని తన కళ్ళతో చూసినట్లే ప్రజలకి కూడా చూపించాలి అనేది తన కోరిక. మహారాజు దగ్గర అధికమైన ధనము, గోసంపద కూడా ఉంటుంది. ఒకరోజు ఈశ్వరుడు మహారాజు కలలో కనిపించి తమ దగ్గర ఉన్న గోవులను దానం ఇవ్వమని, దేశంలో కరువు రాబోతుంది అని చెప్తాడు. అప్పుడు మహారాజు పరమేశ్వరుడు చెప్పినట్లుగానే దేశంలోని అందరికీ కూడా గోవులను ఇస్తాను అని, పేద ధనిక అనే భేదం లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరినీ కూడా రమ్మనమని చెబుతాడు. మహారాజు గోదానం ఇస్తున్నాడు అని తెలిసి అందరూ కూడా వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క గోవుని తెచ్చుకుంటారు. ఆ గోవులను అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటారు. ఆ గోవుల నుండి వచ్చే పాల వలన దేశంలోని ప్రజలందరూ కూడా ఎటువంటి కరువు లేకుండా జీవిస్తారు. 3 సంవత్సరాలు గడిచినా ఆ దేశంలో కరువు రాలేదు అని, పరమేశ్వరుడు కరువు వస్తుంది అని చెప్పినా కానీ ఇది జరగలేదు అని, పరమేశ్వరుడు ఏది చెప్పినా, కలలో కనిపించి ఏది చెప్పినా అది చేస్తూ ఉంటాడు అని, ఏ పని కూడా సవ్యంగా జరగటం లేదు అని మహారాణి చంద్రకళ అనుకుంటుంది. మళ్ళీ ఒక రోజున పరమేశ్వరుడు మహారాజుకి కలలో కనిపించి, నువ్వు నీ దేశంలోని ప్రజలందరికీ కూడా గోవులను ఇచ్చావు కదా, సంపద ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు కరువు అనేది లేకుండా వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని నువ్వు నమ్ముతున్నావు కదా అని పరమేశ్వరుడు మహారాజుని అడిగినప్పుడు, అప్పుడు మహారాజు, పరమేశ్వర, మీకు ఎందుకు ఇటువంటి అనుమానం కలిగింది అని మహారాజు అడిగినప్పుడు, అప్పుడు పరమేశ్వరుడు, అటువంటి నమ్మకం నీ ప్రజల్లో లేదు అని చెబుతాడు. అప్పుడు మహారాజు పరమేశ్వరుడు మాటలకి, అలా లేదు ప్రభు, తనతో పాటు తన దేశంలోని ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, సరే నందివర్ధన, అలాగైతే నీ ప్రజలకి ఒక చిన్న పరీక్ష పెడతాను. మీ ప్రజలందరినీ కూడా గోవుకు వచ్చే ఒక్క పూట పాలను నా అభిషేకానికి ఇవ్వమని నువ్వు నీ ప్రజలతో చెప్పు అని పరమేశ్వరుడు అంటాడు. అప్పుడు మహారాజు తన ప్రజలు ఏది అడిగినా సరే తెచ్చి ఇస్తారు అని, వారి దగ్గర నుంచి పాలను తీసుకుని మీకు అభిషేకం చేస్తాను అని పరమేశ్వరుడితో చెబుతాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, నువ్వు అభిషేకానికి పాలను తీసుకునేటప్పుడు గుండిగలకి వస్త్రాన్ని కట్టి మీ ప్రజలందరినీ కూడా ఆ వస్త్రం ద్వారా గుండిగల్లో పాలను నింపమని నీ ప్రజలతో చెప్పు అని పరమేశ్వరుడు మహారాజుతో చెప్తాడు. అప్పుడు మహారాజు పరమేశ్వరుడు కలలో ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఊరంతా కూడా చాటించి ఒక్కొక్కరు కూడా ఒక్క పూట వచ్చే పాలను ఈశ్వరుని అభిషేకానికి ఇవ్వాలి అని, నేను ఏర్పాటు చేసిన ఆ గుండెగలలో పొయ్యాలి అని చాటిస్తాడు. మహారాజు ఏ విధంగా అయితే చాటించాడో ఆ దేశంలోని ప్రజలందరూ కూడా వారింటి నుండి పాలను తీసుకుని వస్తారు. ముందుగా మహారాణితో మొదలుపెట్టి ఆ ప్రజలందరూ కూడా వారు తెచ్చిన పాలను గుండెగల్లో పోస్తారు. అప్పుడు మహారాజు అందరూ పాలను తీసుకువచ్చారు కదా అని ఆ గుండెగలకు ఉన్న గుడ్డను విప్పి చూస్తే అందులో నీళ్లు తప్ప పాలు ఉండవు. దేశంలోని అందరినీ కూడా పాలు తీసుకురమ్మన్నాను. నేను ఆ పాలల్లో ఒక బిందె నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ పాలల్లో ఈ నీళ్లు కలిసిపోతాయి.
ఎవరికీ తెలియదు కదా, ఇది మహారాజు పిచ్చి. కానీ శివుడు కలలో కనిపించటమేమిటి, పాలతో అభిషేకం చేయటమేమిటి, గోవుణ్ణి పంచటమేమిటి, బంగారం పంచటమేమిటి, ఏది చెబితే అది ఈ మహారాజు చేస్తున్నాడు. అందరూ పోసే పాలల్లో ఈ బిందుడు నీళ్లు పోస్తే ఎవరికీ తెలియదు కదా అని ఎవరికి వారే నీళ్లు తెచ్చి పోస్తారు. గుండిగలో ఉన్న నీళ్లను చూసి మహారాజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని అందుకే పరమేశ్వరుడు గుడ్డని కట్టమన్నాడు అని తెలుసుకున్నాడు. తమ ప్రజలు అమాయకులు అని, శివుని పట్ల అవగాహన తెలుసుకోవాలి అని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి దండం పెట్టుకుంటాడు. అక్కడ ఉన్న భస్మాన్ని తీసుకుని గుండిగలో వేస్తాడు. ఆ నీళ్లు పాలల్లా మారుతాయి. ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాడు. అందరూ కూడా నేను పోసిన నీళ్లు ఆ పాలల్లో కలిసిపోయాయి అని అనుకుంటున్నారు. మహారాజు భక్తి వలన, పరమేశ్వరుడి శక్తి వలన ఆ నీళ్లు పాలల్లా మారిపోయాయి అని ఎవరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. పూజైన తర్వాత ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరైతే ఇందులో నీళ్లు పోసారో, ఎవరైతే పాలు పోసారో వారికిచ్చే ప్రసాదం నీళ్ళల్లా మారుతుంది అని చేయి చాపమంటాడు. మహారాణి దగ్గర నుంచి ప్రజలందరికీ కూడా చేతిలో పోసిన ఆ ప్రసాదం నీళ్లగా మారిపోతుంది. అది చూసిన వారందరూ కూడా మహారాణితో పాటుగా అందరూ నీళ్ళే పోశారని, ఎవరూ కూడా పాలు పోయలేదు అని, మహారాణియే నీళ్లు పోసినప్పుడు మనం పోస్తే తప్పేమిటి అని అందరూ అనుకుంటారే తప్ప ఆ నీళ్లు పాలల్లా ఎలా మారని అని మహారాజుకి శివుడిపై ఉన్న భక్తిని గ్రహించలేకపోతారు. కొన్నాళ్ళకి ఈశ్వరుడు మహారాజుకి కలలో కనిపించి, మహారాజా, నువ్వు కోరుకున్నట్లుగానే తూర్పు దిక్కు కొండపైన నీకు దర్శనమిస్తాను అని చెబుతాడు. ఆ మాటలు విన్న మహారాజు అతనొక్కడికే ఈశ్వరుని దర్శనం కలగడం వలన తన మోక్షాన్ని పొందగలుగుతాను కానీ తన భార్యలోనూ ప్రజల్లోనూ ఎటువంటి మార్పు రాదు అని అనుకుని ఈశ్వరుడు కూడా వాళ్ళకి కలలో కనిపించాలి, వాళ్ళల్లో కూడా మార్పు రావాలి అనుకుని పరమేశ్వరుణ్ణి అడుగుతాడు. అప్పుడు మహారాజు శివుడితో ఇలా అంటాడు, నువ్వు కోరుకున్నట్లుగా వారికి దర్శనం ఇవ్వాలి అంటే వారు నన్ను చూడగలగాలి కదా అని అంటాడు. అప్పుడు మహారాజు పరమేశ్వరుడితో ఇలా అంటాడు, వాళ్ళల్లో తప్పకుండా నమ్మకాన్ని కలిగించి నీ వద్దకు తీసుకువస్తాను, నాకొక అవకాశాన్ని ఇవ్వండి అని అంటాడు. అయితే 1 వారం రోజుల తర్వాత నీ రాజ్యంలోకి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆ బ్రాహ్మణుడికి నువ్వు ఏది కోరితే అది దానం ఇస్తే నీకు, నీ ప్రజలకి, అందరికీ కూడా నా దర్శనం కలుగుతుంది అని, నువ్వు ఆ బ్రాహ్మణుడు అడిగింది ఇచ్చేసి తూర్పు వైపు ఉన్న కొండ మీదకి నువ్వు, నీ ప్రజలందరూ రండి అని పరమేశ్వరుడు చెప్తాడు. మహారాజుతోటి పరమేశ్వరుడు చెప్పినప్పటి నుంచి కూడా ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడు, ఏమి అడుగుతాడో అది తొందరగా ఇచ్చేసి త్వరగా తూర్పు వైపు ఉన్న కొండల మీదకి వెళ్ళాలి, ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అనే ఆతృతతో ఉంటారు. తనకే కాకుండా తన ప్రజలందరికీ కూడా ఈశ్వరుని దర్శనం కలగాలి అని కోరుకుంటూ ఉంటారు. పరమేశ్వరుడు చెప్పిన విధంగానే 1 వారం తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, మహారాజా, ఈశ్వరుడు చెప్పిన విధంగా మీరు తూర్పు వైపు ఉన్న కొండల మీదకి వెళ్ళాలి అనుకుంటే నేను అడిగింది దానం ఇచ్చి మీరు, మీ ప్రజలు వెళ్ళవచ్చు అని చెబుతాడు. ఆ మాటలు విన్న సభలోని వారందరూ కూడా ఈ బ్రాహ్మణుడు ఏమి అడుగుతాడు, మహారాజు ఏమి ఇవ్వబోతున్నాడు, ఈశ్వరుడు కలలో కనిపించి చెప్పడం ఏమిటి, ఈశ్వర దర్శనం కోసం కొండ మీదకి వెళ్ళటం ఏమిటి, ప్రతినిత్యము కూడా గుడికి వెళ్ళి పూజలు చేయడం సరిపోదా, మళ్ళీ కొండల మీదకి వెళ్ళటం ఏమిటి, ఈ మహారాజు పైత్యం పెట్టి ఏదో ఒక పిచ్చి పని చేస్తున్నాడు. మహారాణితో పాటు అందరూ కూడా తిట్టుకుంటారు. బ్రాహ్మణుడు అంటాడు, నీకు ఈశ్వరుడి దర్శనమే కదా కావాలి, అయితే ఈ సింహాసనం నాకిచ్చి నీతో పాటు ఎవరు వస్తారో వారు మీరు కలిసి ఈశ్వర దర్శనానికి వెళ్ళవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న మహారాణి, మనకి రాజ్యం లేకుండా దానం ఇచ్చేయటం ఏమిటి అని అడిగితే మహారాణి మాటలు ఆ మహారాజు పట్టించుకోకుండా ఆ రాజ్యాన్ని అతనికి దానంగా ఇచ్చి తనతో పాటు తన రాణిని, రాజ్యంలో ఉన్న ప్రజల్ని, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈశ్వర దర్శనానికి తీసుకుని వెళతాడు. వారు అడవి నుండి వెళుతున్న సమయంలో వారికి దారిలో ఎన్నో వెండి కాసులు కనిపిస్తాయి. మహారాణి ఈ అడవిలో వెండి ఏమిటి అని అనుకున్న సమయంలో మహారాజు ఇదంతా కూడా మాయే, వాటిని ఏమీ కూడా ముట్టుకోవద్దు అని
మనం ఇలా ఈశ్వర దర్శనం కోసం వెళుతున్న సమయంలో ఏమి ఎదురైనా సరే మనం కేవలం పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఆ తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని, వెళ్ళాలి అని తమతో పాటు అందరినీ కూడా తీసుకుని వెళతాడు. మహారాజు వెంట వస్తున్న రాణి సైన్యం ఎవరూ కూడా ఆ వెండిని ముట్టుకోరు. మహారాజు వెనక వస్తున్న సైన్యం మాత్రం మహారాజు వెనక మనం రావటం వలన మనకి వెండి దొరికింది అని, మనం ఈ కొండ దాటడం మన వల్ల కాదు అని, ఆ కొండ పైన ఏముంటుందో ఏముండదోనని అందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసి మహారాజు బాధపడినా సరే మంత్రులు మహారాణి సైన్యం తనతో పాటు ఉన్నారు అని సంతోషపడి వారందరూ కూడా కొండల వరకు చేరుకుంటారు. కొండ ఎక్కుతున్న సమయంలో అక్కడ బంగారం కనిపిస్తుంది. మహారాజు ఆ బంగారం కూడా ముట్టుకోవద్దు అని, మనం కొండ ఎక్కితే ఈశ్వరుని దర్శనం కలుగుతుంది అని చెబుతాడు. వెనకాల వస్తున్న సైన్యం ఆ బంగారం తీసుకుని మేము మీ వెనకాల వస్తామని చెప్పి వారు వెళ్ళిపోతారు. అయితే మహారాజు అవేమీ పట్టించుకోకుండా వెనక వస్తున్న మహారాణిని మంత్రిని తీసుకుని వెళతాడు. కొండపైన ఎంతో విలువైన దేవలోకపు వజ్రాలు కనిపిస్తాయి. అవి చూడటంతోనే మహారాణికి ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ మహారాజు మహారాణితో ఇలా అంటాడు, వాటిని నువ్వు ముట్టుకోవద్దు, మనం దైవ దర్శనానికి వెళుతున్నాం అని మహారాజు అనేసరికి మహారాణి ఎంతో కోపంతో వెండి కనిపించింది వదిలేశారు, బంగారం కనిపించింది వదిలేశారు, ఇప్పుడు ఎంతో విలువైన వజ్రాలు కనిపిస్తే వీటిని కూడా వదిలేయి అని అంటున్నారు. మాకు ఇష్టమైనవి ఇక్కడ కనిపించినాయి కాబట్టి మేము వీటిని తీసుకుంటాము. మీరు దైవ దర్శనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు వెళ్ళండి అని మహారాణి అంటుంది. మహారాణి ఈశ్వరుని దర్శనం కోసం ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ మహారాజుకి ఆ పరమేశ్వరుడు కనిపిస్తాడు. ఎంతో ఆనందంతో తన్మయత్వంతో ఉండిపోయిన మహారాజుని, నువ్వు కోరుకున్నట్లుగానే నా దర్శనం నీకు కలిగింది కదా, నీకు సంతోషమేనా అని మహారాజుని పరమేశ్వరుడు అడిగినప్పుడు, పరమేశ్వర, నేను నిన్ను చూడగలిగాను, కానీ నా ప్రజలు మిమ్మల్ని ఎందుకు చూడలేకపోయారు అని అడుగుతాడు. ప్రజలందరూ కూడా నన్ను చూడాలి అని నువ్వు కోరుకున్నావు, కానీ అది వారికి సాధ్యం కాలేదు. ఎందుకంటే వారు ఏది కోరుకుంటున్నారో వాటినే చూడగలిగారు. నువ్వు నా మీద నమ్మకంతో ఏం చెప్పినా సరే ఇక్కడి వరకు వచ్చావు, అందువల్ల నా దర్శనాన్ని నీకు అందించాను, కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆ పరమేశ్వరుడు మహారాజుతో అంటాడు. అప్పుడు మహారాజు పరమేశ్వరుడితో ఇలా అంటాడు, మహారాజా, నా ప్రజలు చాలా అమాయకులు, వారికి నీ గొప్పతనం ఏమిటో తెలియటం లేదు. మీ గొప్పతనం ఏమిటో వారికి తెలిస్తే నమ్ముతారు అని, శివాజ్ఞ లేనిదే ఏదీ జరగదు అని, నువ్వు నాతో పాటు నా రాజ్యంలో ఉంటే చాలు అని అడుగుతాడు. ఆ మాటలకి పరమేశ్వరుడు నవ్వుతూ, నాయనా, నువ్వు ఎందుకు ఇలా కోరుకుంటున్నావో నాకు తెలుసు, నేను నీతో పాటుంటే నీకు కావలసినవన్నీ కూడా ఉంటాయి అని, నీ దేశ ప్రజలు సంతోషంగా ఉంటారు అని నువ్వు ఈ విధంగా కోరుకున్నావు అని, నువ్వు నిస్వార్థంగా కోరుకున్న ఈ కోరిక నీ జీవితానికే కాదు నీ బిడ్డల జీవితానికి కూడా బాగుంటుంది అని ఆ పరమేశ్వరుడు మహారాజు రాజ్యంలోనే ఉంటాను అని మహారాజు కోరుకున్నట్లుగా ప్రజలందరూ కూడా తనని దర్శించుకోగలుగుతారు అని మహారాజుని దానం అడిగింది. బ్రాహ్మణ రూపంలో వచ్చింది నందీశ్వరుడు అని. అక్కడికి వెళ్ళిన వెంటనే నందీశ్వరుడు తమ నిజస్వరూపాన్ని చూపిస్తాడు అని సంతోషంగా వెళ్ళమని పరమేశ్వరుడు చెబుతాడు. ఆ మాటలు విన్న మహారాజు ఎంతో సంతోషంతో తన రాజ్యానికి తిరిగి వెళతాడు. వెళ్ళగానే అక్కడ సింహాసనం మీద ఉన్న ఆ బ్రాహ్మణుడు నందీశ్వర రూపంలోకి మారి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది చూసిన ఆ ప్రజలంతా కూడా మహారాజు ఇన్ని రోజులు చెబుతుంది నిజమేనని, పరమేశ్వరుడు అతనికి కనిపిస్తున్నాడు అని, పరమేశ్వరుడు వరం ఇవ్వడం వలనే దేశంలో 3 సంవత్సరాలు రావలసిన కరువు ఆగిపోయింది అని, వారు ఎన్నోసార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పుకి శిక్ష అనుభవించబోవటానికి కారణం మహారాజు ఎంతో భక్తిగా ఆ పరమేశ్వరుని నమ్మటమేనని, ప్రజలందరూ కూడా తమతో పాటు ఈశ్వరుని ఉండమని కోరుకున్నారు అని, మహారాజు వల్లే దేశంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతున్నారు అని మహారాణితో పాటు ఆ దేశంలోని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. బిడ్డ, ఈ కథ విన్న నీకు నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానో అర్థమైంది కదా.
ధనాన్ని కూడా కాదనుకుని నా పాదాలను కోరుకున్న నీకు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని, వారి సంతోషం కోసం నువ్వు ఏదైతే కోరిక కోరుకుని నా పాదాలు తాకావో, నీకు బిడ్డలు కావాలి అని, లేదంటే నువ్వు ఇష్టపడిన వారితో వివాహం జరగాలి అని, లేదంటే మంచి ఉద్యోగం కావాలి అని, మీ భార్యాభర్తల బంధం బలంగా ఉండాలి అని ఏదైతే కోరిక కోరుకున్నావో నా పాదాలు తాకి ఆ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను అని అయితే మన బాబాగారు పాదాలు తాకిన వారి గురించి చాలా అంటే చాలా సంతోషకరమైన వార్త చెప్పారండి. ఫ్రెండ్స్, మనం నమ్మే దైవంపై నమ్మకం, భక్తి, ప్రేమ ఉంటే ఏదైనా పొందగలం అని అయితే మన బాబాగారు ఈ కథ ద్వారా చెప్పారండి. మరి మన బాబాగారు అందించిన ఈ కథ, ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.